అందుకే నయనతార చిన్నతనంలో గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలా దేశం నలుమూలల్ని తిరిగింది. చివరికి తిరువనంతపురంలోని మార్తోమా కాలేజ్లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివింది. కాలేజ్ సమయంలోనే ఆమె మోడలింగ్ ప్రారంభించింది. కేరళలో బెస్ట్ మోడల్గా ఎంపికయ్యింది. అదే సమయంలో ఆమె ఫోటోలు చూసిన దర్శకుడు జయరాజ్ మనస్సి నక్కరే అనే మలయాళ చిత్రంలో అవకాశం ఇచ్చాడు. అదే ఆమె సినీ జీవితం ప్రారంభమైన క్షణం. ఆమె తొలి సినిమా హిట్ కావడంతో తమిళ్లో అయ్యా, చంద్రముఖి లాంటి చిత్రాలు వచ్చాయి. తెలుగులో వెంకటేష్ సరసన లక్ష్మీ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాస్, యోగి, తులసి, సింహ వంటి సినిమాలు చేస్తూ స్టార్డమ్ సంపాదించింది. కానీ ఈ ఫేమ్ వెనుక ఎన్నో కష్టాలు, ఒంటరితనం, విమర్శలే ఎక్కువగా ఉన్నాయి.